తీసుకుంటున్నాయని కోట్లలో ఉంటాయి. అందుకని ప్రభుత్వం కూడా ధైర్యంగా భూసేకరణ అంటల్లా. భూసేకరణ అంటే అట్లీస్ట్ 50-60 లక్షల రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుంది అక్కడ. రిజిస్ట్రేషన్ వాల్యూ 60 లక్షలు అంటే 3 రెట్లు అంటే 1,80,00,000 ఇచ్చి తీసుకోవాలి. అంత పెట్టి తీసుకునే స్థితి ఉందా గవర్నమెంట్ కి? ఇప్పుడు 50,000 ఎకరాలు కదా వీళ్ళు అడుగుతుంది, 30,000 ఎకరాలు అనుకుంటా. 30,000 ఎకరాలకి తలా ₹1,00,00,000 వేసుకుంటే 30,000 కోట్లు పెట్టగలుగుతుంది ప్రభుత్వం. సరే, అంటే ఇక్కడ కూడా ఇప్పుడు మొన్న 2వ విడత భూ సమీకరణ జరుగుద్ది, 44,000 ఎకరాలన్నా తీసుకుంటాం అనగానే ఇమీడియట్ గా ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని భూముల్ని వీళ్ళు తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ అవే ప్రభుత్వానికి అమ్ముతున్నారా? ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అసలు ఎవడో ఇవ్వట్లేదు ఇక్కడ. అక్కడ ఏం జరిగిందంటే మొదట్లో ఉన్నటువంటిది 10 లక్షలకే కాబట్టి కొనుక్కున్నారండి. 10-15 లక్షలే ఉంది కాబట్టి అప్పుడు ప్రభుత్వానికి అట్లా ఇచ్చారు. 10-15 లక్షలే ఉంది కాబట్టి. రెండవది ఏంటి, అక్కడ ఉన్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పట్టా భూములు ఉన్నాయి కదా, అది తీసుకోనని ప్రభుత్వం చెప్పడం వలన అది అమ్మినప్పుడు అవి తీసుకొచ్చి వీళ్ళు కొనుక్కుని ఇచ్చారు. తర్వాత సెకండ్ ఫేజ్ లో కొంతమంది పెద్ద నాయకులు కాకుండా సెకండ్ గ్రేడ్ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు అయ్యో ఇక్కడ లబ్ధి పొందేస్తారు వాళ్ళు, మనం కూడా ఇప్పుడు చెయ్యాలి, మన బాబు గారు చేస్తే హైటెక్ సిటీ అవుద్ది అన్న ధైర్యంతో 70 లక్షల నుంచి ₹1,00,00,000 పెట్టి కొన్నోళ్ళు ఉన్నారు సెకండ్ ఫేజ్. వాళ్ళు కూడా కొని ఇచ్చారు ప్రభుత్వానికి. ఎందుకంటే రైతులు ఇవ్వరు.